అందరూ బాగుండాలి. అదే నీ భర్త చేస్తున్నాడు. దానికి నువ్వు అడ్డుపడుతున్నావు. చెల్లెలి కోసం, పిన్ని కోసం ప్రాణాలు పెట్టే మనిషి భార్యకు ద్రోహం చేస్తాడని ఎలా అనుకున్నావు? అబ్బబ్బబ్బా, ఎంతసేపు అలా చూస్తావురా? జరుపు. ఉండవే, కాన్సంట్రేషన్ చేయని, డిస్టర్బ్ చేయకు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. స్టేట్మెంట్ లాపి ముందు నువ్వు జరుపు. ఒరే సూర్య, నీళ్ళెక్కడైనా కనపడినాదా? వాళ్ళ అమ్మని చూడడానికి వెళ్ళిందని చెప్పాను కదమ్మా. చెప్పినావా? మర్చిపోయినాన్రా. ఏంటోరా, నీళ్ళ కాసేపు కనపడకపోతే ఏదో వెలితిగా ఉంది ఇంటో. ఏమీ తోచటం లేదురా. అమ్మా, నీల మన ఇంట్లో పర్మనెంట్ గా ఉండిపోతుంది అనుకుంటున్నావా ఏంటి? అంత ఫీల్ అయిపోతున్నావు? థీసిస్ కంప్లీట్ అవగానే వెళ్ళిపోతుంది తెలుసా? అప్పుడేం చేస్తావు? అత్తల్చుకుంటేనే బాధగా ఉండాది. ఓసే దుర్గా, నాకు తెలియక అడుగుతాండాను. ఉన్నాడుగా నీ కొడుకు, వాడికిచ్చి కట్టబెట్టొచ్చుగా. నీ కాళ్ళ ముందే పడుంటాది, నీ కాళ్ళ చుట్టే తిరుగుతా ఉంటాది. ఏరా అన్నయ్య, నువ్వేమంటావు? ఇంకేమంటాను, అమ్మ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? అమ్మా, అన్నయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. నేను ఒప్పుకోను. నువ్వెవరితో ఒప్పుకోకపోవడానికి? ఒప్పుకోవాల్సింది నేను. అది కాదు బావా. ఏ కీర్తి, నువ్వు ఆగో. మధ్యలో నువ్వెందుకే దూరుతా ఉండావు? నువ్వు ఆగో. కాఫీ తెచ్చినది నా కోసమేగా, ఇటివ్వు. నీకోసం కాదు, మరే బావ కోసం. బావా, తాగు బావా. అమ్మా, ఆలస్యం అమృతం విషం అన్నారు. లేట్ చేయకు. చాలే ఆపవే. మనకు మనం అనుకుంటే సరిపోద్దా? నీల మనసులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడితే ఎట్టా చెప్పు? నువ్వు అడగచ్చుగా. ఎట్టా అడుగుతావే తన గురించి పూర్తిగా తెలియకుండా? మనతో చనువుగా ఉండాదని అది అలసుగా తీసుకొని అడిగితే తను ఏమనుకుంటాదో ఏంటో. నీలకు వరసైన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఏమో. వాళ్ళెవరైనా సంబంధాలు చూశారేమో. మనకెట్టా తెలుస్తుంది? నాలుగు రోజుల ఆశ్రయం ఇచ్చాం కదా అని చనువుగా అడిగితే నీల ఇంకోలా అర్థం చేసుకుంటాది. మనం ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరగాలని లేదుగా. జరగాలనుంటే దాన్నెవ్వరూ మార్చలేరు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఎవరికి ఎవరిని రాసిపెట్టినాడో ఆ దేవుడు. ఇంకా విషయం గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడకండి. నీల వింటే బాధపడతాది. ప్రియా, కూర్చోవే, ఆడదాం. సారీరా, హోంవర్క్ రాసుకోవాలి. బావా, నేను ఆడతాను బావా. నేను నీతో ఆడను. అదేంటి బావా, నీకు నేను కాఫీ కూడా ఇచ్చాను కదా. ఇచ్చావు. ఎలా ఉంది టేస్ట్? నేను తాగితేగా. ఒకసారి అటు చూడు. అమ్మమ్మ తాగిందా? అబ్బా, కాఫీలో ఏం కలిపి చచ్చావే? గొంతంతా మండిపోతుంది. పాలు, పంచదార, కాఫీ పొడి తప్ప అన్నీ కలిపి ఉంటుంది బామ్మ. ఏం కాదు, ఆ కాఫీ పొడే కలిపాను. నీ బొందా,
నువ్వు కలిపింది కాఫీ పొడి కాదే, అదే రంగులో ఉందనుకొని దాని బదులు మిరియాల పొడి కలిపి చచ్చావు. ఏది నోరంతా మండిపోతుంది. ఇదిగో ఇంకోసారి వంటింట్లోకి వెళ్ళావో నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను, జాగ్రత్త. అమ్మా నీలా, ప్రయాణం బాగా జరిగినాదా? ఒక్క మాట కూడా చెప్పకుండా పోయినావేంది? మీతో చెప్పమని సూర్యతో చెప్పానత్తయ్య. ఇంకెప్పుడు అట్టా చెప్పకుండా ఎల్లమాకమ్మా. సరేరా, ఎప్పుడు తిన్నావో ఏందో టిఫిన్ పెడతాన్రా. పర్వాలేదత్తయ్య. మీరు గుడికి వెళ్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి. నాకిప్పుడేం ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. ఏంది నీలా అట్టా ఉండవు? మీ అమ్మకెట్టా ఉన్నది? ఇంకా అలాగే ఉందత్తయ్య, ఏ మార్పు లేదు. సరే, నేను దుర్గమ్మ గుడికి పోతా ఉండాను. మీ అమ్మ పేరు చెప్పు, అర్చన చేయిస్తాను. వెంటనే మీ అమ్మ కోలుకుంటాది. చెప్పు నీలా, అత్తయ్య అడుగుతుందిగా. చెప్పమ్మా నీలా. పోనీ నేను చెప్పనా? వాళ్ళమ్మ పేరు నీకు తెలిస్తే చెప్పమ్మా. చెప్పేస్తున్నా. నీల వాళ్ళమ్మ పేరు తులసి. చాలే ఆపు. ఇంకా నీ వెధవేషాలు ఆపలేదా? ఆట పట్టించడానికి కూడా సమయం సందర్భం ఉంటాది. అబద్ధాలు చెప్పడం మానుకుంటే మంచిది. నేను చెప్పేది నిజం అత్తయ్యా, కావాలంటే నీలనే అడుగు. వాళ్ళమ్మ పేరేంటో చెప్తుంది. చెప్పు నీలా. ఏమ్మా నీలా, చెప్పనీకెందుకంత ఆలోచిస్తుండావు? కీర్తి చెప్పింది నిజమే అత్తయ్య. మా అమ్మ పేరు తులసి. ఏందమ్మా నువ్వనేది? తులసి మీ అమ్మ? మరి ఈ విషయం ఇన్నాళ్ళు నా దగ్గర ఎందుకు దాచిపెట్టినావు? నంగనాచిలా ఏం నటించావే? రాక్షసి, ఇవాళ నా చేతుల్లో అయిపోయావే. కీర్తి, కీర్తి చెయ్యదురు. వదలు కీర్తి. వదలమన్నానా? వదలు. ఏం నువ్వు చేస్తున్న పని?
అదెవరో తెలుసా? తులసి కూతురు. ఆ విషయం నాకెప్పుడో తెలుసు. అయితే ఏంటి? చూసారా అత్తయ్య, ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలేదు. ఇది తులసి కూతురే. మా అన్నను మోసం చేసి మాకు దక్కకుండా చేసిన ఆ తులసి కూతురువా నువ్వు? దీన్నింకా ప్రాణాలతో ఎలా ఉంచమంటావు? నువ్వాగు. ఏంటమ్మా ఇది? తులసంటే ఈ ప్రపంచంలో తన ఒక్కతేనా? ఇంకెవరో ఉండరా? ఆ పేరు పెట్టుకోరా? పెట్టుకోకూడదా? ఆ తులసి వేరు, ఈ తులసి వేరు. నీల వాళ్ళ అమ్మ పేరు తులసైనంత మాత్రాన తన్ని చంపేస్తామా? ఇదెక్కడ న్యాయమమ్మా? ఏందిరా నువ్వనేది? అవునమ్మా, నీల తులసి కూతురే, కాని ఆ తులసి కూతురు కాదు. చూడమ్మా నీల ఎలా బాధపడుతుందో. అసలే తన తల్లికి బాలేదని ఫీల్ అవుతుంటే మళ్ళీ మీరు అనుమానపడి అవమానించారు. ఏంటమ్మా ఇది? అమ్మా నీలా, మేమింతగా ద్వేషించే ఆ తులసి పేరు మీ అమ్మ పేరు ఒకటి కావడం నిజంగా బాధగా ఉండాది. నీలాంటి మంచి వ్యక్తిని కన్నా ఆ గొప్ప వ్యక్తి పేరు కూడా తులసి అని తెలిసేసరికి ముందు వెనకాల ఆలోచించకుండా కీర్తలా చేసినాది. దీన్ని బట్టి నీకు అర్థమై ఉంటాదిగా ఆ తులసి మా మనసుల్ని ఎంతగా గాయపరిచుంటాదో. అమ్మ నీలా, మీ అమ్మ కోలుకోవాలని కోరుకుంటున్నాను. కాని ఆ పవిత్రమైన గుళ్ళో నా నోటితో ఆ పేరు పలకలేను. ఏమీ అనుకోకమ్మా. గుడికెళ్ళొస్తానమ్మా. థ్యాంక్స్ బావా. ఏంటి నీలా, ఏమైంది నీకు? ఎందుకలా నిజం ఒప్పేసుకున్నావు? సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ చేద్దాం. అలాగే. ఏయ్ నీలా, ఏంటి మా బావని నువ్వు బావా అంటున్నావు? నాకు బావేగా. కుదరదు. నాకు మాత్రమే బావా. నేనే అత్త కూతుర్ని. నేను మేనమామ కూతుర్ని. నువ్వు తులసి కూతురువంటే ఎవ్వరూ నమ్మి చావటం లేదే. నమ్మితే నీకుండేది. కొన్ని క్యారెక్టర్స్ అంతే, నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అది నీ కర్మ. ఏది ఏమైనా సరే నువ్వు మా బావని అలా పిలవద్దు. నాకిష్టం లేదు. అలాగే పిలుస్తాను. ఏం చేస్తావు? నాకు నచ్చదు. నచ్చకపోతే చెవులు మూసుకో. అయినా నాకో విషయం అర్థం కావట్లేదే. ఒకప్పుడు తులసి కూతురు పేరు చెప్తేనే మా బావ ఫైర్ అయ్యేవాడు. ఇప్పుడేంటి నువ్వు తులసి కూతురువని తెలిసి కూడా నిన్ను ఇంట్లోనే ఉంచాడు? ఎందుకు నిన్ను కాపాడుతున్నాడు? ఏం చేశావే? మా బావనేం మాయ చేశావు? ఏం మందు పెట్టావే? అసలేం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య?
ఎందుకు మా బావని అట్రాక్ట్ చేస్తున్నావు? మా బావ కూడా నీ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే కొంపదీసి మీ ఇద్దరి మధ్య ఏదైనా నీకు బ్రెయినే లేదనుకున్నాను, సంస్కారం కూడా లేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. నన్నే కొడతావా? నిన్ను ఏంటే రెచ్చిపోతున్నావు? తోట తీస్తా. వీళ్ళు భరించినంతగా నేను భరిస్తాను అనుకోకు. నా సంగతి నీకు తెలీదు. అనవసరంగా నాతో పెట్టుకోకు. వెళ్ళు. ఛీ! ఇదిగోనయ్యా ప్రసాదం. హలో. నమస్కారం రఘురామ్ గారు. నమస్తే. మా కీర్తికి మంచి సంబంధం చూడమన్నాను. ఎంతవరకు వచ్చినది? ఆ విషయం మాట్లాడదామనే ఫోన్ చేశాను. మన పక్క ఊరు సిరిపురంలో లక్ష్మీనారాయణ గారు మీకు తెలుసు కదా, చాలా పెద్ద కుటుంబం. తెలుసు. వారి అబ్బాయి ఈ మధ్యనే అమెరికా నుండి వచ్చాడు. సంబంధాలు కూడా చూస్తున్నారు. మన సంబంధం గురించి చెప్పకపోయారా? చెప్పానండి. సాంప్రదాయం గల కుటుంబం అని, ఆస్తి కూడా ఉందని, మీ మేనకోడలు కుందనపు బొమ్మలా ఉంటుందని కూడా చెప్పాను. అయితే అమ్మాయిని ఓసారి చూడాలంటున్నారు. మీరేమీ అనుకోకపోతే కీర్తి ఫోటో ఓసారి పంపించగలరా? అయ్యయ్యో, అదేం మాటయ్యా, తప్పనిసరిగా నేనే వచ్చి తీసుకోవాలి, కానీ వేరే సంబంధం మాట్లాడటానికని వెళుతున్నాను. అలాగే మా అబ్బాయి సూర్యతోటి పంపిస్తాను. నేను వీరారెడ్డి గారింట్లో పని అయిపోగానే రాజారాం కాలనీకి వస్తాను. అక్కడికి రమ్మని చెప్పండి. త్వరగా పంపించండి. ఎందుకంటే అబ్బాయికి అమ్మాయి నచ్చిందంటే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవాలంట. ఇప్పుడే పంపిస్తాను. ఉంటానండి. మంచిది. దుర్గా, అది అంతా అర్థమైనదయ్యా. అమ్మా అమ్మా ఏంట్రా? అమ్మా, కీర్తికి మంచి సంబంధం దొరికినదమ్మా. సిరిపురంలో లక్ష్మీనారాయణ గారి అబ్బాయి అమెరికా నుంచి వచ్చినాడంట. అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుని అమెరికా తీసుకుపోతాడంట. మన పేరయ్య ఫోన్ చేసి చెప్పినాడు. ఇక ఆలస్యం దేనికిరా, ముహూర్తాలు పెట్టించు. అమ్మాయి ఎట్లా ఉంటుందో ఒక పాలి చూడాలనుకుంటున్నారంట. ఫోటో పంపించమంటా ఉండారు. అయితే వెంటనే పంపించరా. నా మనవరాలి ఫోటో చూస్తే పెళ్ళంటూ చేసుకుంటే దీన్నే చేసుకుంటానంటాడు. దుర్గా, సూర్యుని కీర్తి ఫోటోలు తీసుకుని పేరయ్య గారికి మరి చెప్పు. అట్నే అయ్యా. ఆ మంచి ఫోటోలు పంపించు. అట్నే. కంగ్రాట్స్ కీర్తి, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళబోతున్నావు. యు ఆర్ వెరీ లక్కీ.
నాకు తెలిసే నీకు లైన్ క్లియర్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు. బావని నీకు దక్కనివ్వను. బావ నావాడు. కీర్తి, నీ ఫోటో ఏదన్నా ఇవ్వు. కీర్తి, నేనివ్వను. ఏ? నాకిష్టం లేదు ఏమిష్టం లేదు? ఈ సంబంధం. ఇది చాలా మంచి సంబంధం కీర్తి. కుదిరితే నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా. ఇట్లాంటి సంబంధం కోసమే మేము ఎదురు చూస్తుండాం. మీ అమ్మమ్మ కూడా ఎంతో సంతోషపడుతుంది తెలుసా. అంతేలే అత్తయ్య. నన్ను ఎప్పుడు ఇంటి నుంచి బయటికి పంపించాలని చూస్తున్నారు. అట్ట ఎందుకనుకుంటుండావు? ఇది మా బాధ్యత. మీ బాధ్యత తప్ప నా మనసులో మాట మీకక్కర్లేదా? చెప్తే కదమ్మా తెలిసేది. అదేందో చెప్పు.